నా కుమారుడు ఏ దారి గుండా ఏ వైపు గుండా వస్తాడో అని చూస్తాడు. అంటే కుమారుని గురించి తన మనస్సులో ఎలాంటి కల్మషం అసలు లేనే. పిల్లారా, నీ జీవితంలో తండ్రికి కుమారుగా నీవు ఉన్నావు, ఆ పరలోకపు తండ్రికి నువ్వు కుమార్తెగా ఉన్నావు, ఆ పరలోకపు తండ్రికి నీవు కుమారుడిగా ఉన్నావు. నీ జీవితంలో ఆ తండ్రి యొక్క మనసును గాయం చేసిన, ఆ యొక్క తండ్రిని బాధపరిచిన నీ చేష్టను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడవడికను బట్టి, నీ యొక్క జీవితాన్ని బట్టి, నువ్వు చేస్తున్నటువంటి చెడు కార్యాలను బట్టి ఆ తండ్రి బాధపడినా ఇంకా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏ క్షణమైనా నువ్వు తిరిగి వస్తావేమో అని, ఏ క్షణమైనా నీవు నీ జీవితంలో నీ తప్పిదాన్ని, నీ పాపాన్ని ఒప్పుకుంటావేమో.